హలో హాయ్ నమస్తే, నేను మీ మధు కళ్యాణ్. తాజాగా భారతీయుడు 2 సినిమా విడుదల కావడం జరిగింది. సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ సినిమా విడుదల కావడం జరిగింది. ముఖ్యంగా కమల్ హాసన్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ మూవీ బయటకైతే రావడం జరిగింది. బట్ జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఆ సినిమా లేదనే టాక్ బయట వినిపిస్తుంది. సో దాని గురించే మన చర్చ. నమస్కారం సార్. నమస్తే మధు. సార్ ఏంటి సార్, ఈ సినిమా రిలీజ్ కాక ముందుకేమో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అవును. సినిమా రిలీజ్ అయిన తర్వాతనేమో ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా తగ్గిపోయాయని చెప్పవచ్చు. మరి మైనస్ లోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. బట్ ఒక సినిమా మంచి టాక్ ఉన్న సినిమా చూడాలంటేనే సామాన్యుడు అన్ని డబ్బులు టికెట్ పెట్టి కొనాలంటే ఆలోచిస్తాడు. సో ఇప్పుడు ఈ సినిమా ఇంత డిజాస్టర్ కదా, ఆ సినిమా చూడాలా వద్దా ఇంత జనాలు? రైట్ మధు, యాక్చువల్లీ నిజానికి నువ్వు చెప్పినట్టు ఎంతో ఎక్స్పెక్టేషన్ భారతీయుడు 1 ఆర్ భారతీయుడు చాలా అంటే చాలా ఒక పీక్లోకి తీసుకుపోయి జనాలకి ఇలా ఉంటాడు, ఒక అంటే అక్కడ ఆర్మీలో వచ్చిన అతను దేశం కోసం ఇలా చేసినాడు అన్నటువంటిది ఒకటి మనకి చాలా మంచిగా చూపించినాడు. అది చాలా రియాలిటీగా ఆ మూవీ అన్నది ఉంది. బట్ ఆ మూవీ అలా ఉంది కాబట్టి ఈ మూవీ అంతకంటే ఎక్కువ మెసేజ్ ఇస్తారు అన్నటువంటిది అందరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నది. బట్ ఫైనల్ గా ఏమైంది అంటే గనక దానికి దీనికి కంపారిజన్ లేకుండా నక్కకు నాగలోకానికి తేడా ఉన్నంతగా ఇది తీసుకొని పోయింది. కాన్సెప్ట్ వైజ్ ఓకే ఉన్నా కూడా ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ లో మొత్తం డిసార్డర్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ లైన్ కరెక్ట్ అనే ఉంది మూవీకి. లైన్ ఏంట్రా అంటే గనక మార్పు అన్నది ప్రతి ఒక్కరి ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్ను వాళ్ళ పిల్లలే ఫైండ్ అవుట్ చేసి పట్టించాలి, అంటే సిస్టమ్కి పట్టించాలి అన్నటువంటిది కాన్సెప్ట్ బాగానే ఉంది. దానివల్ల మధ్యలో ఆ ఎమోషన్ అన్నది ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల సినిమా మొత్తం అటర్ ఫ్లాప్ అయితే అయింది. సరే, ఇప్పుడు కమల్ హాసన్ సినిమాలో ఎవి చూసినా సరే కానీ జనాలు ఆయన సినిమాలో ఎక్కువగా ఆయన గెటప్స్ గురించే బాగా ఆలోచిస్తారు, అవి చూడడానికి ఎక్కువ వెళ్తుంటారు. సో ఈ సినిమాలో కమల్ హాసన్ గెటప్స్ మీకు ఏ విధంగా అనిపించాయి? ఈ సినిమాలో కమల్ హాసన్ గెటప్స్ అన్నది ఎట్లా ఉంది అంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్ ఆయన చూపించే గెటప్పే అక్కడనే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మైనస్. అక్కడనే మైనస్. ఆ గెటప్ నచ్చలే ఎవరికి. ఆ గెటప్ లో ఉన్నప్పుడు రియల్ గా అక్కడ చూసినప్పుడు బాగుందేమో కానీ ఆన్ స్క్రీన్ కి వచ్చేసరికి ఆ గెటప్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది. దెన్ కట్ చేస్తే వీళ్ళు అంటే యూత్ అక్కడ నుంచి భారతీయుడు రావాలని పోస్ట్ పెడితే వచ్చేటప్పుడు ఏదో ఒక చైనీస్ మాస్టర్ లాగా ఒక గెటప్ వేస్తాడు. అది కొంచెం చూడడానికి బాగానే ఉంది. దీని తర్వాత డిఫరెంట్ గెటప్లలో ఆల్రెడీ కమల్ హాసన్ మనం చూసినాం, డిఫరెంట్ గెటప్లలో మనం చూసినాం. మళ్ళా అదే గెటప్లు మార్చుకుంటూ అలా అని అంత రొటీన్ గా అనిపించింది. గెటప్లు ఎంత బాగున్నా కూడా కథలో కొంచెం పస లేకపోవడం వల్ల అదంతా అంటే బోర్ కొడుతుంది. సినిమా మొత్తం కూడా మధ్యలో ఇది ఒక ఫైటింగ్ పెడతాడు, దానివల్ల మొత్తం డిసార్డర్ సినిమా. సో అది ఓకే సార్, మర్మకలతో ఒకటిని కొడితే నిజంగా వాడికి గుర్రం క్వాలిటీస్ వస్తాయా సార్? అదే యాక్చువల్లీ సినిమా మొత్తానికి దరిద్రం ఏంటయ్యా అంటే కమల్ హాసన్ మరి దాన్ని ఎందుకు ఒప్పుకున్నాడో ఏమో. డైరెక్టర్ చెప్పినప్పుడు ఆ మర్మకళ అన్నది చాలా గొప్ప కళ, అది కేరళలో ఉంటుంది. దాని మీద ఎంతగానమో అంటే ఒక పాజిటివ్ వేలో చాలా అంటే చాలా హైలో ఉంది. అది మాత్రం అంటే ప్రేక్షకులని ఒక కళ ఉంది, దాన్ని పరిచయం చేస్తే బాగుంటుందని పరిచయం చేసింటే బాగుండు. కానీ అలా కొడితే గుర్రం క్వాలిటీస్, కుక్క క్వాలిటీస్, వేరే క్వాలిటీస్ వచ్చాయన్నది కూడా అది నచ్చలే జనాలకి, ఎవరికి నచ్చదు. ఆ విలన్నేమో కొన్ని కోట్లకు అధిపతిగా చూపిస్తాడు సినిమాలో. చూపించి ఇది కొట్టంగానే ఆడు గుర్రంలాగా రోడ్ల మీద ఉరుకుతూ ఉంటాడు, రన్నింగ్ చేసుకుంటూ ఉంటాడు, వాని ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా చేస్తూ ఉంటాడు. అంటే మరీ అంత సిల్లీగా పెడితే జనాలను దాన్ని ఎలా క్యాచ్ చేసుకుంటారని ఏ విధంగా డైరెక్టర్ దాన్ని తీసుకున్నాడో. శంకర్ అంటేనే ఒక లెవెల్ ఆయన సినిమాలో, అంటే రోబో తీసినది ఈయననేనా అన్నంత ఫీలింగ్ వచ్చేసి వామిటింగ్ వస్తుంది ఆ సీన్. అది గుర్రంలాగా విలన్ని పెట్టి చూడడం అంటే కనుక చాలా దరిద్రం అది. ఇవన్నీ కూడా కొన్ని సినిమాలలో, పవన్ కళ్యాణ్ సినిమాలలో కూడా మనం చూసినాం. గుడుంబా శంకర్లో కూడా అంత పెద్ద విలన్ని తీసుకుపోయి ఇట్లా డిఫరెంట్ గా ఒక
క్యారెక్టర్ లెస్ లో చూపిస్తే అది ఫెయిల్యూర్ అయింది. మరి అదే క్యారెక్టర్ ఇక్కడ పెడుతున్నప్పుడు ఇవి కూడా ఫెయిల్యూర్ అవుతాయి. అవి అంత తెలిసినా కూడా మరి ఎందుకు ఈ సినిమాలు తీసి జనాల మీద రుద్దినారు అన్నది అర్థం అవ్వట్లేదు. బట్ ఫైనల్ గా ఏంటంటే కనుక కొడితే గుర్రం క్వాలిటీస్ రావు, కింద పడిపోతారు. కానీ ఎక్కడో పాయింట్ టచ్ అవ్వగానే వాడు గుర్రంలా మారిపోయి గుర్రంలా అయితే అవ్వడు. అదంతా ఈ కథలోని క్యారెక్టర్స్ కేవలం కల్పితమే అంటారు కదా, అది ఓన్లీ కల్పించినారు అంతే. ఓకే సార్, ఒకసారి ఒకప్పుడు సాధ్యం కానిటువంటి నిజ జీవితంలో సాధ్యం కానటువంటి సీన్స్ ఏవైతున్నాయో ఆ సినిమాలో చూపించినా అని జనాలు బాగా చూసేవారు. బట్ ఇప్పుడేమో అలాంటి సీన్స్ చూస్తే ట్రోలింగ్ గురవుతున్నాయి ఆ సినిమా డైరెక్టర్ కావచ్చు. అలా కొన్ని రామ్ చరణ్ సినిమాలో ఒక సినిమాలో గద్దొచ్చి తలకాయ ఎత్తుకోవడం కానీ అలాంటివి. సో ఈ సినిమాలో కూడా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళను కొడితే ఒక 3-4 గంటలు చనిపోయి తర్వాత బ్రతకడం అంటే ఎలా సాధ్యం సార్ ఇది? రైట్. సో ఇక్కడ ఏంటంటే మర్మ కళలలో ఇది ఒక కళ. అంటే కొన్ని పాయింట్స్ అది సైన్స్ పరంగా విజువలైజేషన్ లో బాగానే చూపించినాడు. చూపించి అక్కడ పాయింట్ మీద మనం ప్రెస్ చేయడము కొట్టడం వల్ల వానికి కొన్ని డిసార్డర్స్ వస్తాయి, అది కూడా చూపించినాడు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఓవర్ గా చూపించడం జరిగింది అన్నట్టు. అది ఒకరిని కాదు, ఆ 100 మందిని కొడతాడు. ఆ 100 మంది కూడా గుర్రాల్లాగా కుక్కల్లాగా బయటికి అట్లా 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 ఉరుకుతూ వచ్చేస్తూ ఉంటారు. బట్ ఇంకోటి ఏంట్రా అంటే కనుక దీంట్లో మరి దారుణం ఏంట్రా అంటే కనుక కొడితే వాడు కింద పడతాడు, పడినప్పుడు ఒక 3 hours లో చనిపోతాడు అని ఈయన మొత్తం క్లియర్ కట్ గా చెప్పేస్తూ ఉంటాడు. మరి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగు, ఇది కల్పితమేనా అనేసి ఒక కళను దాన్ని అవమానపరచడం అంటారు దీన్ని. నిజానికి ఈ సినిమా మొత్తాన్ని కూడా ఆ మర్మకళను అవమానపరిచి ఈ సినిమాని తీసినాడని అనుకోవచ్చు అంతే. ఓకే సార్, మార్పు రావాలి, సమాజం బాగుండాలి అని ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ సినిమాలో బాగుంది. కానీ తల్లిదండ్రులు తప్పు చేసినా గానీ పిల్లలు స్పై ద్వారా పట్టించాలి అనడం కరెక్టేనా? సో ఇది యాక్చువల్లీ ద లైన్ ఈజ్ కరెక్ట్ గానే ఉన్నప్పటికి కూడా అది సాధ్యపడినటువంటి లైన్ అసలు సాధ్యపడదు. ఇప్పుడు ఆయనే చెప్పినాడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కంపల్సరీ ఎవరో ఒకరు ఒక నెగిటివ్ చేసి ఉంటారు, గవర్నమెంట్ కి ఇబ్బందికరంగా ఉంటది అన్నటువంటిది చెప్పింటారు. మరి ఆ ఇంట్లో ఆ పిల్లలు తల్లిదండ్రులు ఏదైతే సీక్రెట్ గా చేస్తున్నారో అవన్నీ తీసుకుపోయి ఆ సిస్టమ్ మీద అంటే ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి పట్టిస్తా ఉంటే కనుక ఇంకా ఏముంది ఇక్కడ, మొత్తం అందరు కూడా పోయి జైల్లో కూర్చోవాలి. ఆ జైలు ఉన్నటువంటి కూడా ఏవి కూడా సరిపోవు అన్నట్టు ఆ స్థితికి ఈ సినిమా అన్నది తీసుకుని వచ్చినారు. ఇక లాజిక్ ఒకటి మిస్ అయింది ఏంటంటే ఒక ఎమోషన్ ను పక్కా మిస్ అయ్యి ఈ సినిమాని తీయడం జరిగింది. ఆ ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ వల్లనే సినిమా ఫెయిల్యూర్ అయింది. బట్ ఆ ఎమోషన్ బ్యాలెన్స్ చేయడానికి మన భారతీయుడు 3 అన్నది పెడతా ఉన్నారు అన్నది నా ఉద్దేశము. బట్ ఏంటంటే కనుక పిల్లల చేత అలాంటి తప్పుడు పనులు చేయించడము అన్నది రాంగ్. సో ఎవరికి భూమి మీద ఎవడైతే పుట్టినాడో వాడికి వాడి రైట్స్ ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేసిన దానికి వీడిని బాధ్యుని చేయకూడదు. కానీ చేసే విధంగా అంటే ఒక చిన్న చెయ్యాలని ఒక ప్రయత్నంగా చేసినాను కానీ అది కరెక్ట్ కాదు. సిద్ధార్థకు ఒక సాంగ్ లో దాదాపు 300 మంది పెట్టి డ్యాన్స్ చేశారు. అంటే పెద్ద పెద్ద హీరోలే అలా చేయట్లేదు. సో కరెక్ట్ అయినా సిద్ధార్థ అలా చేయడం? 300 మంది డాన్సర్స్ పెట్టి చేయించినాడు, అది నాకు అర్థం కావట్లే. అసలు ఆ సాంగ్ ఎందుకు పెట్టినాడో, ఆ సాంగ్ మీనింగ్ ఏందో అబ్బా చూస్తుంటే విజువలైజేషన్ అయితే చాలా బాగుంది. కానీ అదేదో ఒక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు, ప్రతి సినిమాలో ఒక సాంగ్ పెట్టుకుంటాడు, దాంట్లో వెనక ఒక 500 నుంచి 600 700 మంది డాన్సర్స్ కంపల్సరీ ఉంటారు. మరి సిద్ధార్థకి ఇప్పుడు సినిమాలే లేవు, ఏదో అడప సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడా ఇంత మందితోటి పెట్టి కొన్ని కోట్లు వృధాగా సాంగ్ లో ఖర్చు పెట్టినాడని నేను అనుకుంటున్నా. అది సార్ ఏ సినిమా అయినా సరే కానీ అందులో హీరో హీరోయిన్లు ఇంపార్టెంట్ సార్. అవును, ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ కి కేవలం 2-3 డైలాగులే ఉన్నాయి. అవును, ఆ 2-3 డైలాగులకు ఎందుకు సార్ హీరోయిన్ పెట్టుకుంది? అదే కదా ఇది కూడా పెద్ద హైలైట్. ఆ అమ్మాయికి సినిమాలే లేవు, రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలే లేవు. బట్ అమ్మాయిని తీసుకొని వచ్చి ఓకే ఇక్కడ కొంచెం ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇస్తాడేమో అని అందరు అనుకున్నారు. ఫస్ట్ ఏమో సీరియస్ గా అమ్మాయిని తీసుకుపోయి తర్వాత మళ్ళీ డల్ చేసేది అనేది కామెడీ పీస్ లాగా అమ్మాయిని పెట్టి చేసినాడు. అంటే ఆ అమ్మాయి రోల్ లేనే లేదు. మళ్ళీ 2.5 hours అంతకంటే ఎక్కువ ఈ మూవీలో ఆ అమ్మాయికి మహా అంటే చిన్న క్యారెక్టర్లు, అది కూడా ఓవర్ డైలాగ్ చెప్తున్నట్టు నీట్ కనపడతా ఉంది.
అంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం గారి మీద రెస్పెక్ట్ తోటి ఆయన ఆరోగ్యం అవును. బాగాలేదు కాబట్టి అవకాశాలు ఎక్కువ అవును ఆయన తీసుకోవట్లేదు, వీళ్ళు కూడా ఇవ్వట్లేదు సార్. అవును బట్ మెయిన్ హీరోలు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఒక దగ్గర ఒక 5-6 సెకండ్లు కొద్దిసేపు ఇట్లా కనిపించి పోతున్నారు. అవును అవును. సో ఆ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ రుణంగా పెట్టుకున్నట్టు ఉంది సార్. ఇక మేబీ అట్లానే Respect తోటి అనుకోవచ్చు. వేరే ఆమె అవకాశాలు సినిమాలు లేవు, లేవని. అవకాశాలు లేవు, దీంట్లో అవకాశం ఇస్తే బాగుంటది అన్నటువంటిది అట్లా తీసుకొని ఉండొచ్చు, తీసుకున్నారు కూడా. బట్ లెంతీ క్యారెక్టర్ అయితే ఆమెకు అస్సలు ఇవ్వలేదు. సార్ ఫైనల్ గా ఈ యొక్క సౌండ్ చేయకు. ఫైనల్ గా ఈ యొక్క సినిమాకు 5 స్టార్స్ కి ఎన్ని స్టార్స్ ఇస్తారు సార్ మీరు? ఇక ఇంకా వేరే క్వశ్చన్ ఏం లేదు సార్, ఇలా నేను సినిమా సినిమా ఊరికే జనరల్ క్వశ్చన్. సార్ ఇక సార్ ఇప్పుడు చాలా సినిమాలలో మంచి మంచి ఫైట్ సీన్స్ కూడా మనం చూసాము. బట్ ఏ సీన్స్ అయినా సరే కానీ లాగి ఉంటే జనాలకు విరక్తి వస్తుంది సార్. అవును ఈ సినిమాలో కూడా ఫైటింగ్ సీన్ మీద చాలా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. చాలా సేపు ఉంటుంది, బోర్ కొడుతుంది, సినిమా చూసినంత సేపు పెద్ద ఆ ఫైటింగ్ సీనే బోర్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును. మీరే ఏ విధంగా అనిపించింది మీకు? నేనే కాదు, చూసే ప్రతి ఒక్కడికి కూడా ఇరిటేషన్ వచ్చి ఎప్పుడెప్పుడు బయటికి పారిపోవాలా అన్నటువంటిది ఆ సిచ్యువేషన్, ఆ ఫైటింగ్ చేజింగ్ అంట. అది కూడా ఏదో పిల్లలు ఆడుకునే దాన్ని కమల్ హాసన్ ఎక్కి దాని మీద అట్లా వెళ్ళిపోతా ఉంటాడు అన్నట్టు. దానికి అమ్మ బాబోయ్, దానికి మెట్రోలోకి తీసుకొని వెళ్తాడు, పెద్ద ఫ్లాట్లోకి తీసుకొని వెళ్తాడు, రోడ్డు మీద తీసుకొని వస్తాడు, అట్లా మొత్తం తిప్పి మోర్ దాన్ 10 minutes ఆఫ్ ఓన్లీ చేజింగ్. అంత చేజింగ్ చేసినా కూడా తప్పించుకొని వెళ్ళిపోయేటట్లు క్రియేట్ చేసినా అంటే అట్లా అంతైనా మళ్ళా వాళ్ళు పోలీసులు పట్టుకునేలాగానే దాన్ని అయితే క్రియేట్ చేసినారు. సో మైనస్ లో పెద్ద మైనస్, బిగ్ మైనస్ అంటే ఏంట్రా అంటే కనుక ఆ ఫైటింగ్ సీనే. దాని వల్లనే రేటింగ్ మొత్తము 3.5 నుంచి మాక్సిమం 2.52 వరకే వచ్చింది సినిమాకి రేటింగ్. చాలా మంది కూడా అట్లనే ఇచ్చిన రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా. సో అది మధు, అలాంటివి పెట్టకూడదు. ఇంకా ఆల్రెడీ కొన్ని సినిమాలలో ఈయన కొన్ని ఉన్నాయి, ఇలాంటివి పెడితే ఇలాంటి రిజల్ట్ వస్తుందని ఆల్రెడీ తెలుసు. అయినా కూడా మళ్ళా ఇది ఎందుకు పెట్టాడో అర్థం కావట్లేదు. ఓకే సార్, మొత్తం మీద అయితే భారతీయుడు సినిమా గురించి జనాలు ఏమనుకుంటున్నారో అది వాళ్ళ అభిప్రాయాలు ఏందనేది ముక్కుసూటిగా మా ఛానల్కి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్తే, థ్యాంక్ యూ మధు.